నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజధాని అంశం మరొకసారి ఏపీలో చిచ్చు రాజేయబోతోందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కాసేపటి క్రితం విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ మరొకసారి చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా దారుణమైన విషయం ఏంటంటే 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, అంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఏపీకి సంబంధించి రాజధాని అంశం గురించి ఇంకా చర్చ జరగడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలో రాజధానిలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపడతాను త్వరలోనే అంటూ విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఒకటి. మరొక వైపు జగన్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడిక్కడ ఖండిస్తూనే ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా అమరావతి ఏపీ రాజధాని అంటూ ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయా అని అంటే చాలా కన్ఫ్యూజన్లో, చాలా బాధాకరంగా, ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. రాజధాని అనేది రాష్ట్రానికి అవసరమా, గుర్తింప, రాజకీయమా, ఏమంటారు? అది అస్తిత్వం. రాజధాని అనేది ఉనికి, అస్తిత్వం, గుర్తింపు, ప్రాధాన్యత, గౌరవం, స్థాయి. ఎందుకంటే కానీ ఇక్కడ మీరు చెప్పిన ఆ మాటల కన్నా రాజకీయం ఎక్కువ కనిపిస్తుంది కదా, అందుకే క్వశ్చన్ అడగడం. 12 సంవత్సరాల పాటు మనకి ఇక్కడ మనం గతంలో కూడా మాట్లాడుకున్నా, మీకు 5 సంవత్సరాల కాలం అక్కడ మీకు కొద్దో గొప్ప ప్రయాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం 3 రాజధానులు అనేటటువంటి నినాదం ఆయన తలకెత్తుకోవడం అనేది ఒక ఇంత ఆత్మహత్యా సదృశ్యం కాబట్టి 11 స్థానాలు పరిమితం చేశారు. వారు అక్కడ నిర్మాణాన్ని కొనసాగించి ఉన్నట్లయితే వారికి అధికారం కట్టబెట్టేవారేమో ప్రజలు, అది వేరే విషయం. ఇప్పుడు మీరు ఒక నిర్మాణం చేసుకుందాము, ఇది నిర్మాణానికి అనువైన స్థలమా, అనువైన స్థలం కాదా, లేకపోతే ఇక్కడ భూభాగం ఉందా, భూమి సేకరించామా, ఇవన్నీ మనం కాసేపు ఈ అంశాలని కాసేపు పక్కన పెడితే ఇక్కడ రాజధాని నిర్మాణం జరగాలి, దీనికోసం భూసేకరణ జరిగింది, ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి అన్న తర్వాత ఏంటంటే దానిని కొనసాగించుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది ఇప్పుడు ఇక్కడ అనువైనదా కాదా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ దీనిని నిర్మించవచ్చా వద్దా అనేటటువంటి మేధోపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి చర్చలు చేసి ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రసక్తి ఆయన తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ అధికారం కోల్పోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంత క్రితం 5 సంవత్సరాలు వాళ్ళు అక్కడ తమ పోరాటాన్ని, తమ ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించింది కాబట్టి వాళ్ళు తిరిగి అక్కడే రాజధానిని నిర్మించాలని అనుకుంటారు. ఖచ్చితంగా మరొక చోటుకో ఇంకో చోటుకో వెళితే వాళ్ళు ఏమవుతుందంటే అవును మేము తప్పు చేశాము కాబట్టి తప్పును అంగీకరిస్తున్నాము అని చెప్పినట్లు అవుతుంది. ఇప్పుడు సాధ్యాసాధ్యాలను మనం ఒకసారి పరిశీలిస్తే మనం గతంలో కూడా మనం చర్చించాం. 2014లో అధికారంలోకి వచ్చిన కూటమి 2016 ప్రారంభం ఆనాటికి మీకు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మీ కళ్ళు మూసి తెరిచేలోపు 19లో ఎన్నికలు వచ్చినాయి. 16, 17, 18 3 సంవత్సరాల కాలంలో ఏంటంటే అసలు ఇక్కడ ఎలా నిర్మాణం ఎలా చేయాలి, ఇక్కడ అనువైనటువంటి భూభాగం ఎంత ఉంది సేకరించినటువంటి భూమిలో, అట్లాగే అక్కడ వనరులు, వసతులు ఏ విధంగా, మౌలిక వసతుల కల్పన ఏ విధంగా చేయొచ్చు అనేటటువంటి ఒక అధ్యయనం జరిగింది. అధ్యయనం జరిగిన తర్వాతే మొట్టమొదట ముందస్తుగా వాళ్ళు అక్కడ మీకు ఏమీ నిర్మించకుండా వాళ్ళు మొట్టమొదట నిర్మించింది సచివాలయము, శాసనసభ, ఆ తర్వాత న్యాయస్థానాలకు సంబంధించినటువంటి భవన సముదాయాలు చేసుకుని పరిపాలనా సౌలభ్యం ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తూ మనం అనుగుణంగా దీనిని ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ జరుగుతుండగా ఎన్నికలు ముంచుకు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. సరే, తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల్లో అధికారంలోకి కూటమి తిరిగి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతి అనేటటువంటి రాజధాని ఎక్కడైతే నిర్మించబడుతుందో దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తీసుకుంటే మనకు తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం వస్తుంది, మంగళగిరి నియోజకవర్గం వస్తుంది. ఇట్లా మీకు 2 నియోజకవర్గాలు పడుగు పేకలాగా కలిసిపోయి ఉంటాయి. మళ్ళీ అమరావతి ప్రాంతం నుంచి మనం విజయవాడలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది మన కరకట్ట నుంచి విజయవాడలోకి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర నుంచి మనం కృష్ణానది పరివాహక ప్రాంతం అయినటువంటి ప్రకాశం బ్యారేజ్ మీదకి మనం వెళ్ళిపోవచ్చు, విజయవాడలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ 3 నియోజకవర్గాల పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. వచ్చినప్పుడు విజయవాడ ఇప్పటికే అది అభివృద్ధి చెందినటువంటి నగరం కాబట్టి దానిని కాసేపు పక్కన పెడితే తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ మరియు మంగళగిరిలో ఇవాళ ఏమైందంటే ఎవరూ ఊహించని విధంగా మంగళగిరిలో అంత క్రితం మీకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటారు, ఎయిమ్స్, ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి.
వచ్చిన తర్వాత మీకు ఈవేళ నారా లోకేష్ గారు ఏంటి పట్టుబట్టి ఆయన నియోజకవర్గాన్ని ఆయన హయాంలో కావచ్చు ఆయన కొనసాగుతారా, వేరే నియోజకవర్గానికి వెళ్తారా, మంగళగిరిని తన నియోజకవర్గంగా చేసుకుని ఆయన అక్కడే ఆయన భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి దానిని కేంద్రంగా చేసుకుంటారా, కేంద్ర స్థావరంగా అక్కడి నుంచి ఆయన తన ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తారన్న విషయాలు మనం కాసేపు పక్కన పెడితే, ఈవేళ అక్కడ అండర్ డ్రైనేజ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఉంటే, భారతదేశంలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక కాన్స్టిట్యున్సీలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నది మనకు మంగళగిరిలో కనిపిస్తుంది. అట్లాగే స్వచ్ఛ నీటి కోసం అనమాట, తాగునీరు కోసం 400 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించడం అక్కడ కనిపిస్తుంది. నియోజకవర్గం మొత్తంలో 100 శ్మశానాలు ఏవైతే ఉన్నాయో శ్మశానాలు అన్యాక్రాంతం కాకూడదు, కబ్జాలకు గురి కాకూడదు. మనం చూస్తున్నాం శ్మశానాలు ఈ మధ్యకాలంలో ఏ విధంగా తయారవుతున్నాయంటే, తెలియకుండా ఇక్కడ శ్మశానం ఉండేది అంటే లేదు శ్మశానం కాదు వీళ్ళ స్థలాలు అయిపోయాయి అనేటువంటివి మనమే మన జంట నగరాల్లో మనం బోలెడని చూసాం. అట్లా శ్మశానాలు అన్యాక్రాంతం కాకూడదని నియోజకవర్గ పరిధిలో 100 శ్మశానాల్ని ఆధునీకరించినటువంటి శ్మశానాల బృందావనాలు అన్నట్టు తయారు చేశారు. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రామాణికమైనటువంటి పుణ్యక్షేత్రాలలో పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మంగళగిరిలోనే ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రామాణికమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. దాని పురోభివృద్ధి ఒకవైపు జరుగుతుంది, మహంకాళి దేవాలయ పురోభివృద్ధి మరొక వైపు జరుగుతుంది. ఇక్కడ ఇన్ని అంశాలు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇవన్నీ కూడా కలగలిసిపోయినటువంటి నేపథ్యం. అట్లాగే రహదారులను వెడల్పు చేసేటటువంటి కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున అది కొనసాగుతోంది. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి శాసనసభ్యుడు ఆయన రాష్ట్ర మంత్రి అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖలకు మంత్రి అయినప్పటికీ, రాష్ట్ర మంత్రిగానే కాకుండా శాసనసభ్యుడిగా ఆయన అందుబాటులో ఉన్నటువంటి తీరు, ఇవి మనకేంటంటే అభివృద్ధి జరుగుతోంది, అభివృద్ధి జరగడం లేదు, అట్లాగే వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు అనేది అవాస్తవము. మీకు అమరావతి అనేటటువంటి రాజధాని రేపు నిర్మించబడింది, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. మీరు అమరావతి అనేటటువంటి రాజధాని చేరుకోవాలంటే మీరు విజయవాడ నగరంలో నుంచి, ఆ తర్వాత తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ తాడికొండ నియోజకవర్గంలోంచి మరియు మంగళగిరి నియోజకవర్గాల్లో నుంచే అమరావతి ప్రాంతానికి చేరుకోవాలి. తిరిగి మళ్ళీ మీరు వెలుపలికి రావాలంటే, ఏదైతే గుంటూరు విజయవాడ ఆ హైవే ఉంది, ఆ హైవే మీదకి రావాలంటే మీరు మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో నుంచి తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో నుంచే ఈ హైవేల మీదకి రావాలి. ఇక్కడ మరీ ముఖ్యంగా మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒకవైపు ఖచ్చితంగా మీకు కృష్ణానది ప్రవహిస్తూనే ఉంటుంది, కృష్ణానది పరివాహక ప్రాంతం అది. ఒకవైపు ఇది నేషనల్ హైవే అనుకోండి, కుడి చేతి వైపు మీకు ఖచ్చితంగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానదికి సంబంధించినటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలన్నీ కూడా దిగువన ఉన్నటువంటి నియోజకవర్గాల్లోకి, ఆ గ్రామాల్లోకి ఆ కాలువల ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్ పిక్చర్ అనమాట. మీకు అమరావతి ప్రాంతానికి చేరుకోవాలి అంటే మంగళగిరి నియోజకవర్గంలో నుంచే వెళ్ళాలి. ఒకప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఏంటి, దేవస్థానము, ఏది పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, క్రింద అద్భుతమైనటువంటి దేవాలయం ఉంటుంది, పైన ఉగ్రరూపుడైనటువంటి నరసింహస్వామి ఉంటారు. ఈ దేవస్థానాలకి ఏవైతే సేవలు జరుగుతాయో, లేకపోతే జాతరలు జరుగుతాయో, లేకపోతే ఉత్సవాలు జరుగుతాయో, ఆ సమయాల్లో వచ్చేటటువంటి భక్తులతో పాటు రోజువారీ వచ్చేటటువంటి భక్తాదులు, వీళ్ళని కాసేపు పక్కన పెడితే మీకు మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లోనే అధిక సంఖ్యలో మనకి నివసిస్తున్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి ప్రాంతం మంగళగిరి. ఎందుకంటే చేనేత కార్మికులు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో కాదు వేలాది కుటుంబాలు వాళ్ళు చేనేత రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. అందుకే మీకు మురుగుడు హనుమంతరావు గారు, కాండ్రు కమల గారు ఇట్లా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఇక్కడ శాసనసభ్యులుగా వాళ్ళు గెలిచిన నేపథ్యం ఉంది. అట్లాగే మురుగుడు హనుమంతరావు గారు రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. మన గతంలో జీవి రత్తయ్య గారిని ఆయన తాడికొండ జనరల్ నుంచి కూడా శాసనసభ్యుడిగా పోటీ చేశారు. తెలుగుదేశం ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం, వీళ్ళు అక్కడ శాసనసభ్యులుగా చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వారు 2 పర్యాలు వారు శాసనసభ్యుడిగా 14, 19 వారు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. తులాబంధుల నాగేశ్వరరావు గారిని బలిజ సామాజిక వర్గం, ఆయన ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. మరీ ముఖ్యంగా వేములపల్లి శ్రీకృష్ణ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి, ఆయన కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులలో ఒకరు, వేములపల్లి శ్రీకృష్ణ గారు పోటీ చేసి వారు గెలుపొందినటువంటి నేపథ్యం 2 పర్యాయాలు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ పాట తెలుసా మీకు? చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంత ఘనకీర్తి కలవడ. ఆ గీతం చైతన్యవంతమైన స్ఫూర్తిదాయకమైన తెలుగువారి గీతం రచించింది వేములపల్లి శ్రీకృష్ణ గారి. ఇటువంటి ఒక నియోజకవర్గం మంగళగిరి అంటే ఏబిసిలో బి కేటగిరీకి చెందినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఇవాళ A+ కేటగిరీలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎందుకు? నారా లోకేష్ గారు అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడం. అట్లాగే మీరు అమరావతిలోకి వెళ్ళాలంటే మంగళగిరి నియోజకవర్గం గుండానే మీరు అమరావతి ప్రాంతానికి చేరుకోవాలి. మీరు ఖచ్చితంగా
కాబట్టి ఏంటంటే ఇది అభివృద్ధి చెందితేనే అమరావతి అనేది పూర్తి స్థాయిలో నిర్మాణమై అక్కడ అది అభివృద్ధి చెందుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అంతా కేంద్రీకృతం అయిపోయిన తర్వాత ఇప్పుడు మా విధానం అనేటటువంటి చర్చ మరొకమారు తీసుకురావటం, తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనటం, లేకపోతే ఇక్కడికి ఏమీ లేదు మిథ్యా అని చెప్పడం అనమాట. మరి ఈ జరుగుతున్న అభివృద్ధి అంతా ఏంటి? ఇవి ఆన్ పేపర్ ఉన్నాయి, ఆన్ రికార్డు ఉన్నాయి, అక్కడే అభివృద్ధి జరుగుతూ ఉంది. జరగలేదని విపక్షాలు గొడవ చేస్తున్నాయి. ఒక పక్షమే ఏమంటారు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ చేస్తున్నటువంటి గగ్గోలు. ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఏంటంటే అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఏది బయట పెడతాను, అక్రమాలు బయటపడతాను. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అక్కడ ఒకవైపు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి, విదేశీ పెట్టుబడుల గురించి, లేకపోతే దావోస్కు వెళ్ళి వచ్చినటువంటి సంఘటనలు కావచ్చు, అక్కడి నుంచి వస్తామనుకున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఇవి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం గతంలో కూడా అండి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి సంబంధించి, మాదాపూర్లో హైటెక్ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేశారు. ఆయన తర్వాత మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకు 99 నుంచి పరుగులు తీసింది. ఎవరో శంకుస్థాపన చేశారు, ఎవరో ప్రారంభించారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన విజనరీ ఏదైతే ఉందో, ఐటీ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా కనీవిని ఎరుగని విధంగా మానవ జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఇదే పూర్తి స్థాయిలో మనుషుల యొక్క భవిష్యత్తు ఇదే అవుతుందని ఆయన ముందుగానే పసిగట్టినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఏంటంటే ఆయన ఈవేళ హైటెక్ సిటీలో మనం చూస్తున్నటువంటి నిర్మాణాలు, ఆ నిర్మాణాలకి ఏదైతే స్ఫూర్తి ఉందో, పునాది ఉందో, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కళలు చాలా ఉన్నాయి. దానిని మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేలేనటువంటి పరిస్థితి అనమాట. చాలామంది చాలా రకాలుగా చాలా వ్యాఖ్యానాలు చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి, లేకపోతే ఈ ప్రయాణాన్ని అడ్డుకోవాలి. అడ్డుకుంటే ఏమవుతుంది? సరే, వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని అనుకుందాం కాసేపు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, వైకాపానే అధికారంలోకి వచ్చిందని అనుకున్నాం. వచ్చిన తర్వాత ఏంటంటే మావిగన్ అనేటటువంటిది వారి చేతిలో ఇవాళ ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం. బందరు, అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు తీసుకున్నారు, సంతోషం, ఎవరు కాదనటం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు ఏది అమరావతి ప్రాంతంలో, నేను మంగళగిరి గురించి మాట్లాడటంలో, విజయవాడ గురించి మాట్లాడటంలో, తాడికొండ శ్రీధరుడు గురించి మాట్లాడటంలో, అమరావతి ప్రాంతంలో పెట్టినటువంటి పెట్టుబడులు, జరిగినటువంటి నిర్మాణాలు, ఇక్కడ అయినటువంటి వ్యయం, ఇదంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. మనం పన్నుల రూపంలోనో లేకపోతే మరొక రూపంలోనో మనం ప్రభుత్వానికి చెల్లించినటువంటి వాటి రూపంలో నుంచే ఈవేళ అక్కడ నిర్మాణాలు జరిగినా, ఏం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, మరి ఇది ఈ ప్రజల సొమ్ముని కాదు, మేము మరీ సరికొత్తగా మళ్ళా మేము ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం, ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? సరే, ఆ తర్వాత 5 సంవత్సరాలు మీరు నచ్చలేదు, మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఏమవుతుంది అంటే వస్తున్నా పోతున్నా బోరామచిలక అంటే రావద్దు రైలు బండి అని పాట పాడుకున్నట్టుంది నాకైతే. ఓకే, అంటే ఒక చోట ఒక నిర్మాణం ప్రారంభమైన తర్వాత అది పూర్తయ్యి అక్కడ తర్వాత ఏం జరుగుతుంది, ఏ కార్యకలాపాలు జరుగుతాయి, ఏ పాలనా యంత్రాంగం, ఏ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ బందరు దాని స్థాయిలో అది అభివృద్ధి చెందిందండి. పోర్టు కానీ, బందర్ పోర్టు, ఆ తర్వాత సీ కోస్ట్, ఇవన్నీ ఏంటంటే మనకి మంగినపూడి బీచ్ అంటారు అవి. అట్లాగే ఆ తర్వాత మీకు ఏంటంటే మీకు నదులు వచ్చి, కృష్ణానది వచ్చి సముద్రంలో కలుస్తుంది అనమాట, అది కావచ్చు. ఇవన్నీ ఏంటంటే అద్భుతమైనటువంటి, అసలు మనం కళ్ళతో అసలు ఒక ఏమంటారు భూలోక స్వర్గం లాంటి ప్రాంతం అనమాట. అక్కడికి వెళితే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ ప్రకృతికి ఆలవాలమైన అనువుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అలా ఉంచేసి దాని జోలికి మనం వెళ్లకుండా, సముద్రం జోలికి, నది జోలికి మనం వెళ్లకుండా, మనం సరికొత్త ప్రాంతంలో సరికొత్తగా రాజధాని నిర్మించుకోవడం చాలా సౌలభ్యంగా ఉంటుంది. బందర్ నుంచి విజయవాడలోకి రావాలంటే 2 గంటలండి బై రోడ్డు. ఎంత స్పీడ్గా మీరు వచ్చినా, రకరకాల స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ అన్ని దాటుకుని వచ్చేటప్పుడు 2 గంటల సమయం పడుతుంది. విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరుకు 1 గంట వేసుకోండి మీరు, ఎంత స్పీడ్గా వచ్చినా. ఆగి వచ్చినా కూడా 1 గంట సేపు పడుతుంది గుంటూరు సిటీలోకి రావడానికి. ఇది వాస్తవానికి విజయవాడ నుంచి గుంటూరు హైవే అనమాట. ఇది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇవాళ అక్కడ అమరావతి వస్తుందని చెప్పి ఇవాళ ఏ గుంటూరు విజయవాడ హైవే గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆ హైవేకి అటు ఇటు కూడా ఇవాళ ఆకాశ హర్మ్యాలు వచ్చేసాయి, హోటల్స్ వెలిసాయి, స్టార్ హోటల్స్ వెలిసాయి, తర్వాత మీకు కనీవిని ఎరుగని స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చాయి. అవన్నీ కూడా విజయవంతంగా అక్కడ కొనసాగుతాం. ఇప్పుడు దీన్ని కొత్తగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అభివృద్ధి మొదలు పెడతాం అన్నది ఏమవుతుందంటే ఒక సరికొత్త నగరం అక్కడ నిర్మించబడుతుంది. ఓకే,
ఒక సరికొత్త నగరం, ఏ నగరం మీకు రాత్రికి రాత్రి ఎక్కడ ఎప్పుడు నిర్మించబడలేదండి. ఏ రాజధాని కూడా ఎప్పుడు ఎక్కడికెక్కడ రాత్రికి రాత్రి నిర్మించబడలా. ఇవాళ మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చి చూశారో నాకు తెలియదు. నేను 1989 చివరిలో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ని చూసినటువంటి ఆ హైదరాబాద్ ఇవాళ లేదు. నేను ఆ రోజు చూసిన హైదరాబాద్ ఇవాళ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో నాకు కనిపించదు. అది అభివృద్ధి దశల వారీగా Develop అయిపోయింది జరుగుతూ కదా వెళ్ళింది. ఇంకా. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చి పరీక్షలు రాస్తున్న సమయంలో ఉదయం టిఫిన్ చేయాలంటే ఒక పెద్ద ఏమంటారు, నేను చెప్పేది 1996, 97, 98, 96, 97, 97, 98 అనమాట. ఎంఏ ప్రీవియస్, ఎంఏ ఫైనల్. అప్పుడు టిఫిన్ చేయాలంటే ఒక పెద్ద యుద్ధం అనమాట. ఉదయమే లేచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ప్లాన్ చేసుకుని, పలానా చోట ఎక్కడో టిఫిన్ దొరుకుతుందంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆ టైం వెళితేనే టిఫిన్ దొరికేది. మీకు అర్థమవుతుంది కదా, ఏది 96, 97, 98 నాటికి నేను చెప్తున్నాను. ఇవాళ మనకి ఎక్కడ అంటే అక్కడ మనకి టిఫిన్ సెంటర్లు వెలిసాయి, బండ్లు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, రెస్టారెంట్లు వచ్చాయి, వేరే విషయం.